హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తిరుపతి లడ్డు వివాదం నడుస్తున్న నేపథ్యంలో మంత్రి రోజా గారు ఒక పోల్ నిర్వహించారు. ఈ తిరుపతి లడ్డు వ్యవహారంలో ఎవరిది తప్పు అని చెప్పేసి, దాంట్లో అనూహ్య రిజల్ట్స్ వచ్చాయని చెప్పేసి అంటున్నారు. మరి ఇదే అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ పరిమి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. సో మరి రోజా గారు అయితే ఒక పోల్ నిర్వహించారు, ఎవరిది తప్పు అన్నట్టుగా, జగన్ గారిదా చంద్రబాబు నాయుడు గారిదా అని చెప్పేసి. మరి ఎవరికి ఫలితాలు వచ్చాయి ఈ పోల్లో? మరి రోజా గారు పెట్టిన ఈ పోల్ ఆమెకి ఏమన్నా శుభవార్త చెప్పినట్టుగా ఉన్నాయా, లేకుంటే ఆమెకి చెంపదెబ్బ కొట్టినట్టున్నాయా? మీరేం చెప్తారు? ఈ పోల్ అనేది రోజా గారు తీసుకున్న ఒక అనూహ్యమైన నిర్ణయం నిజం చెప్పాలంటే. ఎందుకంటే గత కొద్ది కాలంగా రోజా గారు ఏ పొలిటికల్ టాపిక్లో కూడా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, పెద్దగా మాట్లాడట్లేదు. సో ఈ క్రమంలో ఎప్పుడైతే విజయవాడ వరదలు మొదలయ్యాయో అప్పటి నుంచి రోజా గారు బయటకు వచ్చి మాట్లాడడం మొదలెట్టారు. అప్పుడు కూడా ఆవిడ మాటల్లో వరదలకు సంబంధించిన ప్రజల మీద సానుభూతో, లేకపోతే వాళ్ళకి సహాయం చేయాలనో, లేకపోతే ఎన్జిఓస్ను పంపించి చేస్తామనో ఇటువంటివి ఏవీ లేవు. లేకపోతే తన ఆల్రెడీ మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇవన్నీ చేసిన వ్యక్తి కనీసం మాజీ ఎమ్మెల్యే ఎంతన్నా విరాళం ప్రకటించడం ఇవేవి చేయలేదు ఆవిడ. ఇవేవి చేయకపోగా ఆ వరదలను ఉపయోగించుకొని జగన్కి ఎలివేషన్ ఇవ్వడానికి ట్రై చేశారు. ఓకే, ఎంత దారుణంగా అంటే, జగన్ ఉంటే ఇది జరిగేది కాదు, జగన్ ఉంటే అన్నీ అరికట్టేవాడు, వరదల్ని జగన్ చేతులు పెట్టి అడ్డుపెట్టి ఆపలేడు కదా, ఒకవేళ ఆయన ఆపగలిగి ఉంటే ఆ బుడమేరు గట్ల మీద ఉన్న ఎందుకు అక్రమ నిర్మాణాలని అడ్డుకోలేదు, ఎందుకు దాన్ని బుడమేరును వెడల్పు చేయాలి అంటే కాలువను వెడల్పు చేయలేదు, అలాగే విజయవాడలో ఆ డ్రైన్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ వేస్ నిర్మిస్తున్నప్పుడు దాన్ని ఎందుకు ఆపేశాడు, ఇటువంటివి చాలా వచ్చాయి. సో ఇటువంటి ప్రశ్నలు అనేకం ఉన్నాయి జగన్ ప్రభుత్వం మీద కూడా. అవన్నీ ఆయన చేయలేదు కాబట్టి ఈరోజు వరదలు డైరెక్ట్గా వచ్చి కొట్టాయి. ఎప్పుడో 40-50 ఏళ్ల క్రితం వచ్చిన వరదలు మళ్ళీ ఇప్పుడు వచ్చాయంటే కారణం ఏంటి? ఈ గ్యాప్లో జరిగిన పొరపాట్లే కదా. సో దాన్ని సవరించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. గత ప్రభుత్వం ఆ విషయంలో ఫెయిల్ అయింది కాబట్టి ఇప్పుడు వరదలు వచ్చాయి. అది ఈ ప్రభుత్వానికి ఫెయిల్యూర్కి పరిణమించింది. సో ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. అయితే అప్పుడు ఆవిడ రియాక్షన్ అంతా కూడా జగన్ మీద ఉంది. అంటే జగన్ పొగడడానికి ప్రయత్నించి జగన్ ఉంటే ప్రజలకు న్యాయం జరిగేది అన్నట్టుగా మాట్లాడారు. ఆ తర్వాత యాక్టివ్ అయ్యారు. ఇప్పుడు ఈ టాపిక్లో కూడా లడ్డు టాపిక్ వచ్చినప్పుడు కూడా ఆవిడ రియాక్ట్ అయిపోయారు. మీరు కావాలని జగన్ని ఈ విధంగా కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, జగన్ మీద ఇవన్నీ కూడా తప్పుడు ఆరోపణలు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం మొదలుపెట్టారు. అయితే ఈ క్రమంలో అంటే ఆవిడ పూర్తిగా హిందూ ధర్మాన్ని అనుసరించే వ్యక్తి కాబట్టి ఆవిడ మాటలకు ఒక వ్యాలిడేషన్ వస్తుందని ఆవిడ అనుకున్నారు. కానీ అటువంటిది జరగలేదు. ప్రజలు వాళ్ళ వ్యాఖ్యలను పెద్ద పట్టించుకోలేదు. ఇప్పటికీ కూడా ప్రజల్లో అభిప్రాయం ఏంటంటే జగన్ ఈ విషయంలో మతపరమైన ఏదైతే వివక్ష ఉంటుందో అది చూపించే ఇలా తయారు చేస్తాడని ప్రజలు అనుకుంటున్నారు. నిజానికి ఇక్కడ ఉన్న కాంటెక్స్ట్ వేరు. అసలు ఆ లడ్డూలో కల్తీ కలవలేదనేది ఈవో అందరూ చెప్తూ ఉన్నారు. సో ఇదొక యాంగిల్ అయితే, రోజా గారు ఈ విషయాన్ని బాగా వైరల్ అయింది, జగన్ మీద నెగిటివిటీ బాగా పెరుగుతుంది అనేది అర్థం చేసుకున్నారో లేకపోతే ఏంటో కానీ ఆవిడ రియాక్ట్ అయిపోయి ఒక పోల్ పెట్టారు తన యూట్యూబ్ ఛానల్లో. దీని విషయంలో ఒక పోల్ నిర్వహించి ఏం చేశారంటే, లడ్డు సంబంధించి తప్పు ఎవరిది, తిరుపతి లడ్డూకు సంబంధించి తప్పు ఎవరిది అని చెప్పేసి ఆవిడ పోల్ నిర్వహిస్తే ఆ పోల్లో అనూహ్యమైన ఎవరు ఊహించని రిజల్ట్ వచ్చింది రోజా గారికి. ఒక రకంగా ఆవిడకి షాక్ తగిలింది. ఆ పోల్లో ఎలా ఉందంటే 74% పీపుల్ జగన్దే తప్పు అని చెప్పారు. ఇది ఇక్కడ గమనించాల్సిన విషయం. ఒకసారి ఆ పోల్ వివరాలు చూస్తే ఆ లడ్డూలో తప్పు ఎవరిది అనే దాంట్లో చంద్రబాబు గారికి వచ్చేసి 20% ఆయన తప్పు పట్టారు, పవన్ కళ్యాణ్ గారిని వచ్చేసి ఒక 7% తప్పు పట్టారు. సో మిగతా 73% వచ్చేసి పూర్తిగా ఇటువైపు జగన్ మీదే తప్పు చూపించారు ప్రజలు. సో దీంతో ఆవిడకి క్లారిటీ వచ్చి ఉండాలి. అంటే ప్రజల అభిప్రాయం ఎలా ఉంది అనేది ఆవిడ క్లారిటీ వచ్చి ఉంటుంది. తప్పెవరిదని ప్రజలు డిసైడ్ చేయలేరు. ఖచ్చితంగా దానికి సిబిఐ విచారణ ఇప్పుడు చంద్రబాబు గారు సిట్టు వేశారు. ఆ సిట్టు విచారించి తేల్చాలి. అయితే ఆ సిట్టు కూడా ఆయన ఆధ్వర్యంలోనే నడుస్తుంది కాబట్టి సిట్టు ఎటువంటి నిర్ణయం ఇస్తుంది అనేది ప్రజలకు కూడా తెలుసు. ఇది ఒక యాంగిల్ అయితే, మొత్తానికి రోజా గారికి ఈ విషయంలో పంచబడింది. దీంతోపాటు మరొకటి కూడా, ఇంకో సర్వే. ఆ రెండో సర్వే ఏంటంటే, అసలు ఎవరి ప్రభుత్వంలో తిరుపతి క్షేమంగా ఉంది, సుభిక్షంగా ఉంది, సేఫ్గా ఉంది అనేది ఈ పోల్ అనమాట. దీంట్లో కూడా ఏమొచ్చిందంటే, చంద్రబాబు గారి హయాంలో 77% క్షేమంగా ఉంది అని చెప్పేసి 77% ప్రజలు అంటున్నారు. అంటే జగన్ పరిపాలనా కాలంలో లేదని, సేఫ్గా లేదని అర్థం ఇక్కడ. సో జగన్ పరిపాలనా కాలంలో 23% ప్రజలు మాత్రమే క్షేమంగా ఉంది తిరుపతి అని చెప్పేసి అభిప్రాయపడుతున్నారు. మిగతా 77% మంది కూడా చంద్రబాబు గారి వైపే ఉన్నారు. ఇది ఈ పోల్లో ఉన్న విషయం. అయితే ఇది ఇప్పుడున్న కాంట్రవర్సీ దృష్ట్యా జరిగిన పోల్ కాబట్టి ఈ కాంట్రవర్సీలో ఆటోమేటిక్గా ప్రభుత్వం వైపు ప్రజల అభిప్రాయాలు ఉంటాయి కాబట్టి అటువైపు వెళ్ళిన మాట వాస్తవం. పైగా చంద్రబాబు గారు కూడా మతపరమైన ఏవైతే రిచువల్స్ ఉంటాయో వీటి విషయంలో ఆయన ప్రాధాన్యత ఇస్తూ వస్తుంటాడు. ఆయన ఎప్పుడు కూడా మతపరమైన విషయాల్లో ఎప్పుడు ఆయన ప్రభుత్వానికి సంబంధించి ఒక స్టాండ్ మెయింటైన్ చేస్తాడు. మొన్న పుష్కరాలప్పుడు కూడా చూసాం. పుష్కరాలప్పుడు కూడా ప్రభుత్వమే
ఆ ఘాట్ల నిర్వహణ కావచ్చు, ప్రభుత్వమే దగ్గరుండి దానికి నిధులు కేటాయించడం కావచ్చు, ప్రభుత్వం ఆ షూట్ చేయడం కూడా బోయపాటి గారిని పెట్టి పుష్కరాలు ఏ విధంగా జరుగుతున్నాయనే దానికి ఒక మంచి షూట్ కూడా చేయడానికి ప్రయత్నించారు. అయితే అది కూడా కొద్దిగా మిస్ఫైర్ అయింది. మిస్ఫైర్ అయ్యి ఆ టైంలో అనేక మంది చనిపోవడం జరిగింది. దాదాపు ఇది జరిగి కూడా 7-8 ఏళ్ళు అవుతుంది గతంలో, ఈ గోదావరి పుష్కరాలు ఈ టైంలో. ఇది అంటే చంద్రబాబు గారు మతానికి ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు అనే దానికి ఇది ఒక ఉదాహరణ. అయితే ఇక్కడ రోజా గారికి పడిన పంచ్ అనేది రాజకీయంగా ఆవిడకి మళ్ళీ మాట్లాడకుండా చేసిన పంచ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ విషయం అనేది సెన్సిటివ్ టాపిక్. ఈ విషయంలో ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు, ఏ విషయాన్ని ప్రస్తావించాలి, ఏ విషయాన్ని ప్రస్తావించకూడదు అనే దాంట్లో ఆవిడకంటూ పెద్ద ఒక స్ట్రాటజీ లేనట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ పోల్ వైరల్ అయింది, చివరికి ఎవరికి నెగిటివ్ అవుతుంది? ఇది సహజంగా వైసీపీకే నెగిటివ్ అవుతుంది. సో ఆవిడ చేసిన స్ట్రాటజీ అనేది తీవ్రంగా వైసీపీకి దెబ్బ కొట్టింది. ఇప్పుడు జగన్ దగ్గర ఆవిడకి ఇప్పుడు మైలేజ్ కూడా దెబ్బ కొట్టే అవకాశం ఉంది. ఎందుకు ఇలాంటి పిచ్చి పోల్స్ అని చెప్పేసి. ఆ పోల్ అనేది తటస్థంగా ఉన్న వాళ్ళు పెడితే వేరు. ఎప్పుడైనా సరే తటస్థంగా ఉన్న మీడియా ఛానల్స్ పెట్టినప్పుడు వాళ్ళకు వచ్చే రియాక్షన్ వేరు. అలా కాకుండా మనకు మనమే నేను మంచోనే లేకపోతే అవతలోడు మంచోడా మీరు నాకు పోల్లో చెప్పండి అంటే కుదరదు. నా గురించి నేనే మంచోనా కాదని అడుక్కుంటే ఎలా ఉంటుంది? గలీజ్గా ఉంటుంది. సో ఆవిడ చేసిన పని అదనమాట. మా నాయకుడు మంచోడా కాదా చెప్పండి అంటే ఏం చెప్తారు? సో ప్రజలకు చిరాకెత్తుంది. సో అటువంటి చిరాకు వచ్చి వీళ్ళు ఈ పోల్లో ఈ విధంగా రాంగ్గా చేశారని చెప్పాలి. ఆల్రెడీ నెగిటివ్గానే ఉంది, రోజా గారి పైన కూడా నెగిటివ్గానే ఉంది. సో అది కూడా ఇక్కడ వర్కౌట్ అయింది అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు గత ప్రభుత్వం మీద నెగిటివ్గా ఉంది కాబట్టి గత ప్రభుత్వాన్ని ఇంటికి పంపించారు ప్రజలు. అది గ్రహించాలి కదా. ప్రభుత్వం వచ్చి 100 రోజులే అయింది. ఈ 100 రోజుల్లోనే ఒకసారిగా ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చేసి ఇవన్నీ జరిగిపోవు. అవును. ప్రభుత్వం ఆల్రెడీ ఇది మంచి ప్రభుత్వం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టుకొని ప్రచారం కూడా మొదలెట్టారు. ఈ 100 రోజుల ప్రభుత్వంలో ఏమేమి మంచి పనులు చేశారు అని చెప్పేసి. ఈ క్రమంలో దానికి కౌంటర్గా ఉంటుందేమో, ఏ ప్రభుత్వ పాలనలో బాగుంది అని చెప్పేసి మనం అడిగితే బాగుంటుందని చెప్పి ఈమె ప్రయత్నించింది. కానీ అది కౌంటర్గా మారకుండా రివర్స్గా ఆవిడకే కౌంటర్ అయింది, బూమరాంగ్ అయింది అనమాట. సో ఇట్లా ఆవిడకి పరిణమించింది. నిజానికి ఈ పోల్ ఆవిడ చేయకుండా ఉంటే బాగుండేది. ఎందుకంటే ప్రభుత్వం అధికారంలో ఉండగా ఇక్కడ ఆల్రెడీ ప్రభుత్వం లడ్డు విషయాన్ని జాతీయ స్థాయికి తీసుకువెళ్ళిన తర్వాత ఇటువంటి పోల్ అనేది ఖచ్చితంగా ప్రజలకి కొద్దిగా ఇరిటేషన్ తెప్పిస్తుంది. ఇది ఇక్కడ జరిగింది. ఆల్రెడీ రోజా గారు మాట్లాడారు దీనిపైన, చంద్రబాబు నాయుడు గారి పైన విమర్శలు అయితే చేస్తారు. మరి ఇప్పుడు పోల్ ఆమెకు గట్టి సమాధానం ఇచ్చింది కాబట్టి ఇక మీదట మళ్ళీ మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుందా లేదా అన్నది ఒకటి డౌట్గానే ఉంది. మీరేం చెప్తారు? ఆవిడ మీడియా ముందుకు రాకపోవచ్చు ఇప్పుడు. ఎందుకంటే ఈ పోల్ కొట్టిన దెబ్బ అటువంటిది. సో మీడియా ముందుకు వచ్చి దీని మీద ఏదో హడావుడి చేయకపోవచ్చు. కాకపోతే ఇప్పటికే ఇది కొన్ని ఏదైతే టీడీపీకి అనుకూలమైన పత్రికలు ఉన్నాయో వాటిల్లో ఈ పోల్ను చూపించి రోజా గారి మీద కౌంటర్లు అయితే వేస్తున్నారు. ఈ కౌంటర్లు బాగా ముదిరితే ఖచ్చితంగా ఆవిడ మీడియా ముందుకు వస్తుందేమో. కాకపోతే ఒకవేళ వస్తే ఆవిడ ఏం మాట్లాడచ్చు? వస్తే ఆవిడ మాట్లాడే అంశం ఎలా ఉంటుందంటే, ఈ పోల్లో ఎక్కువగా టీడీపీకి సంబంధించిన శ్రేణులు పాల్గొన్నారు, మా వైసీపీ వాళ్ళు పాల్గొనలేదు, లేకపోతే సామాన్య ప్రజానీకం పాల్గొనలేదు అని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఓటింగ్ అప్పుడు కూడా ఇలాగే మాట్లాడారు. నిరుద్యోగులు మీకు ఓటేయరు కదా, మీరు ఉద్యోగాలు తేలేదు, అభివృద్ధికి సంబంధించి మీరు ఏం చేయలేదు, మరి ఎలా ఓట్లు వస్తాయి, లేకపోతే ఎవరైతే ఉద్యోగులు ఆల్రెడీ ఉద్యోగాల్లో చేస్తూ ఉన్న వాళ్ళు ఉన్నారో వీళ్ళకి మీరు పిఎఫ్కి సంబంధించి మీరు కొత్త జీవోలు తీసుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఇవన్నీ చేశారు కదా, వాళ్ళ ఓట్లు మీకు రావు కదా, ఉద్యోగుల ఓట్లు అని అడిగినప్పుడు వీళ్ళు చెప్పిన సమాధానాలు ఏంటంటే, అసలు వాళ్ళు మా ఓటర్లే కాదు, మేము వాళ్ళ ఓట్లు దృష్టిలో పెట్టుకోవట్లేదు, మేము దృష్టిలో పెట్టుకున్న ఓట్లు మేము ఎవరికైతే సంక్షేమ పథకాలు చేశామో వాళ్ళ ఓట్లే పెట్టుకున్నాము. వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, మహిళలకు భరోసా కావచ్చు, రైతులకు భరోసాలు కావచ్చు, అలాగే అమ్మ ఒడిని తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, ఆ విద్యార్థులు కావచ్చు, ఇటువంటి ఏవైతే మేము స్ట్రాటజీలు పాటించి సంక్షేమం చేస్తూ వెళ్ళామో, అంటే డబ్బులు ఇచ్చామో వాళ్ళే ఓట్లు వేస్తారని వీళ్ళు అనుకున్నారు. ఓకే, నిరుద్యోగ భృతి అన్నారు కానీ ఇవ్వాల, కాబట్టి వాళ్ళని లెక్కలోకి తీసుకోలేదు. ఇలా మాట్లాడితే తిరిగి తిరిగి ఏమైపోయిందంటే చాలా సాలిడ్ దెబ్బ పడింది. ఇప్పుడు కూడా అదే మాటలు మాట్లాడొచ్చు. ఎందుకంటే మా వాళ్ళు రాలేదు, వేరే వాళ్ళు వచ్చి ఓట్లు వేశారు అని చెప్పేసి. కాబట్టి ఆ స్ట్రాటజీలు ఇక్కడ చెల్లవు. ప్రజలకు ఏదనిపించిందో అది మాట్లాడతారు. డబ్బులు తీసుకున్నాడు కూడా వాడి అభిప్రాయం ప్రభుత్వం మీద ఏముంటుందనేది వాడు చెప్తాడు. డబ్బులు తీసుకుంటారు, అయినా సరే వాళ్ళ మనస్సాక్షికి తగ్గట్టే మాట్లాడతారు, డబ్బులకేం లొంగరు. ఇది రాజకీయ నాయకులకు అర్థం కావట్లేదు. సో ఇట్లా వెళ్ళిపోతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.